మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. శంకర్ నాయక్ వేసినారా ఓటేసినారా? ఓటేసాం. ఎంతమంది ఉన్నారు మొత్తం కుటుంబ సభ్యులు ఓటర్? మా 8 మంది ఉంటాం మా కుటుంబం. వేసినారా? అందరు వేసినారా? అందరు వేసాం. అన్నది ప్రతి భారతీయునికి చాలా విలువైనది. దాన్ని ఉపయోగించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండడము, టీవీ చూడడము, టైంపాస్ చేయడం కాకుండా దయచేసి మన తెలంగాణ ప్రజలకి కూడా చెప్పేది ఏంటంటే మన ఓటు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి మనం ఉపయోగించుకోవడం చాలా మంచితనం. మంచి ఎట్లా అనిపిస్తుంది అన్న? మీరు చూస్తున్నారు పోలింగ్ సార్ అండి ఉదయం నుంచి 2023 కంటే ఇప్పుడు ఏమైనా పెరిగే అవకాశం కనిపిస్తుందా జూబ్లీహిల్స్లో? డెఫినెట్గా పెరుగుతుంది. ఓటు బ్యాంక్ అన్నది పెరుగుతుంది. ప్రజలు కూడా అందరు కూడా ఉపయోగించుకుంటున్నారని నేను చూస్తూ ఉన్నా కదా. మా ఏరియా సరౌండింగ్లో నేను పని ఏదైనా ఉండి బయటికి వెళ్తూ వస్తూ ఉంటే కూడా పబ్లిక్ అందరూ రోడ్ల మీద వచ్చారు. వీళ్ళకి ఏంటంటే ఈసారి పబ్లిసిటీ బాగా అయింది. అవగాహన కూడా ఓటు వేయాలన్న ఆలోచన కూడా పబ్లిక్కి ఒక కలగజేశారు ఈ నాయకులు అన్నది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే రైట్ నాయకుడు కావాలని అనుకొని ఎంచుకుంటున్నాము. మాకేంటంటే మెయిన్ సమస్య ఏంటంటే రోడ్లు బాగలేవు. మెయిన్ వర్షం వచ్చింది అంటే డ్రైనేజీలు అన్నీ నిండిపోతున్నాయి. అది దాన్ని బాగు చేసే వాళ్ళ నాయకుడు అవ్వడం అన్నది మాకు కావాలి. మాకు పార్టీ పరంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మాకు మంచి నాయకుడు, మాకు చిన్న ఇప్పుడు ఎందుకంటే మా పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్లలో ఏదన్నా సర్టిఫికేట్లు కానీ ఏమైనా కావాలంటే ప్రతి ఆఫీసులో చుట్టూ తిరిగి పనులు అవుతలేవు. మాకు కరెక్ట్ టైం మీద పనులు జరిగితే మాకు చాలా సంతోషం ఉంటుంది. అంతే. పూర్తిగా ఇక్కడ ప్రస్తుతం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉన్నది. ఇక్కడ వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పూర్తిగా ప్రజలందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అంటే గతంతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ఓటింగ్ ప్రక్రియ నమోదవుతుంది, ఎక్కువగా పర్సంటేజ్ ఓటింగ్ నమోదవుతుంది అనేటువంటి ఒక ఆశ అయితే అందరికి కూడా కనిపిస్తుంది. వారు ఖచ్చితంగా ఈసారి ఎక్కువగా పెరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. బట్ ఉదయం నుంచి కొంత చూస్తుంటే మహిళలందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓట్లు వేయడానికి. వృద్ధులు చాలామంది నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉండే కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని పోలింగ్ బూత్లలో చాలా 400లకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉంది కాబట్టి ఇంకా అప్పటి వరకు కొంతమంది ఇంకా మధ్యాహ్నం పనులకు వెళ్ళినటువంటి వారు కానీ ఇతరత్ర ఇంకెక్కడికైనా వెళ్ళినటువంటి వారందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ అయితే మరింతగా పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉందనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. నవీన్ కుమార్ 3 times బాగున్నాయి. చెప్పలేమన్నా అవును చాలా మంది ఉన్నారు. ఈసారి అయితే పర్లేదు, ఏదైనా అవ్వచ్చు. నా పేరు ప్రకాష్ రావు. మా ఇంట్లో మొత్తం 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు. ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరగొచ్చా మీ అంచనా ప్రకారం చూస్తే? ప్రజలు పెరుగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఆటోమేటిక్ పెరుగుతుంది. ఏర్పడ్డట్టునే లోపల అంతా ఓకే. ఏం పేరు బాబాయ్? ఏం పేరు? ఆ పేరు ఐలయ్య. ఎంతమంది ఉన్నారు మొత్తం కుటుంబ సభ్యులు ఓటర్లు? ముగ్గురు వేసినారా? ఇంకా రాలేదు, వాళ్ళని చూస్తున్నా. వాళ్ళు వస్తున్నారా? నువ్వు వేసినావు, వాళ్ళు వస్తున్నారు. అదే చూస్తున్నా. పెద్ద ఆల్రెడీ ఓటేసారంట. మిగతా వారు ఓటేసి బయటకు వస్తున్నటువంటి ఓటేసినారా? ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ కమాలుద్దీన్. ఎంతమంది ఉన్నారు మొత్తం ఓటర్లు మీకు? ఏమన్నారు? ఓటర్లు ఎంతమంది ఉన్నారు కుటుంబం సభ్యులు మొత్తం 22 మంది. అందరిలో అంటే 14-16 మెంబర్స్ వచ్చినారు. మిగతా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ జెంట్స్ వచ్చేస్తారు, తర్వాత లేడీస్కి అంతా కంప్లీట్ చేసేస్తారు. అది పూర్తిగా వారు మొత్తం 20 మందికి పైగా ఉన్నారంట ఓటర్లు. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఓట్లు కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది జూబ్లీహిల్స్లో అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. చూడాలి. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం ఇది. ఇక్కడ కొంత ఎక్కువగా క్రౌడ్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలామంది పబ్లిక్ వస్తున్నారు. కొంత మళ్ళీ పీక్ ఏరియా కాబట్టి ఇక్కడ జంక్షన్లో ఉంది కాబట్టి చాలా కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రత్త పడుతూ వచ్చేటువంటి వాళ్ళ పబ్లిక్ని లోపలికి పంపిస్తూ ఓటు వినియోగించుకొని వారిని తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాహనాలను కూడా ఎక్కడ కూడా స్టక్ అవ్వకుండా అప్పటికప్పుడు ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా వారు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.